ఇక్కడ ఒక నిజంగా అంటే లోకేష్ ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారు, యాక్టివ్‌గా ఉంటూ ఎలా స్పందిస్తున్నారు అన్న దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి. ఈయనొకాయన వర్ధన్ రెడ్డి పీవీఆర్ అనే ఆయన ఒక ట్వీట్ చేశారు. దాంట్లో లోకేష్‌ని ట్యాగ్ చేస్తూ, నారా లోకేష్ అన్న కడప జిల్లా శ్రీ కాశీనేని మండల కేంద్ర అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన పరమపదించిన దివ్యస్థలం. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. ఉన్నట్టుండి అధికారులు వచ్చి ఇవి టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వస్తాయని కొన్ని భవనాలు కూల్చేస్తున్నారంట. ఇదిగోండి, ఇది మొత్తం కూల్చేశారంట ఈ విధంగా. సో ఇలాంటి జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎవరన్నా సరే జరిగిపోయిందా, ఓకే ఏం చేయాలా ఏంటి అని చెప్తారు, లేకపోతే మాట్లాడతారు. కానీ నిజంగా దీనికి స్పందించి దీనికి నారా లోకేష్ ఇచ్చిన ట్వీట్ రిప్లై మాత్రం నిజంగా అల్టిమేట్ రిప్లై ఇచ్చారండి. ఆయన చూడండి, అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నల్లమల్లలోని కాశీనైన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చేయటం బాధాకరం. అటవీ నిబంధనలున్నా భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిపే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఆ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెప్తున్నా. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అని చెప్పారు. నాకు తెలిసి దేశ చరిత్రలో ఇది ఒక మొదటిసారి కావచ్చు ఒక వ్యక్తి, అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, దాదాపు ఇప్పుడు ఈయన చంద్రబాబు తర్వాత ఈయనే, ఈ చంద్రబాబు ప్లేస్లో ఈయన కూర్చొని అడిగేదోళ్ళు ఎవరు లేరు. సో దాదాపు గవర్నమెంట్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, కీలక స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వం తరపున నేను సారీ చెప్తున్నా, ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెప్తున్నా, నా సొంత ఖర్చులతో ఆ పడిపోయిన ఏదైతే ఉందో దాన్ని నేను నిర్మిస్తాను, ఎవరైతే కూల్చేశారో వాళ్ళపై నేను చర్యలు తీసుకుంటాను, నిజంగా సారీ అని చెప్పడం మాత్రం గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఇలాంటి పొలిటీషియన్ని ఎక్కడో చూడలేదు మనం. దీంట్లో ఇంకొక ట్వీట్ చూశానండి నేను ఇందాక చూస్తున్నప్పుడు, ఇది ఓపెన్ అవ్వట్లేదు ట్వీట్. ఇక్కడే ఒక ట్వీట్ జరిగింది, ఇదేనా అది? ఇందాక ఒక ట్వీట్ చూశాను నేను, దీంట్లో రిప్లైస్లో ఉంటుందా? సరే, ఇది ఓపెన్ అవ్వట్లేదు. దీంట్లో కూడా ఇంకో ట్వీట్ చూశానండి. అదేంటంటే ఇందాక మంగళగిరిలో కూడా ఒక వాకర్స్ పార్క్ ఉందండి. వాకర్స్ పార్క్ దగ్గర ఏంటంటే వాక్ చేసుకునే వాళ్ళు రోజు వీళ్ళందరూ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా లోకేష్ వస్తే, సార్ మాకు ఇక్కడ లోపల వాకర్స్ పార్క్లోకి వెళ్ళడానికి టికెట్ పెట్టారు, దాన్ని తీసేయండి అని అడిగితే, సరే మనం గెలవగానే తీసేస్తా అని చెప్పారంట. ఆయన గెలిచిన తర్వాత మరి ఏంటి సార్ అని అడిగితే, ఈయన అటవీ శాఖ పార్క్ వాళ్ళకి అడ్రస్ ఇచ్చారంట, ఇక్కడ నుంచి టికెట్ తీసేసేయండి అంటే, సార్ ఇది అటవీ శాఖ అధికారంలోకి ఉంటుంది కాబట్టి ఇక్కడ అలా తీయడం కుదరదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తీసేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని చోట్ల కూడా ఇలా తీసేయమంటారు, దీన్ని డెవలప్మెంట్ కోసం పెట్టాము, పార్క్ డెవలప్మెంట్ కోసం, పార్కుల అవసరాల కోసం, మిగతా వాటి కోసం పెట్టాము, ఇలా తీయడం కుదరదు అని చెప్పారంట. ఎవరన్నా అయితే ఏం చేస్తారు, వింటారు, ఓకే అని చెప్తారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నారా లోకేష్ ఆ పార్క్ అధికారులను పిలిపించి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది క్యాలిక్యులేట్ చేసి, నెలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, నెలకి టికెట్స్ ఎవరికి ఇవ్వకుండా ఫ్రీగా పెడితే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం నాకు చెప్పండి, ప్రతి నెల నేను మీకు పంపిస్తాను అని చెప్పారంట. ఒక పొలిటీషియన్, అది కూడా ఇంత స్థాయిలో ఉన్న ఒక పొలిటీషియన్ ట్విట్టర్లో ఇంత యాక్టివ్గా ఉండటమే కాకుండా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యలపై అవసరమైతే ప్రభుత్వం తరపున ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పడం మాత్రం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తి కనుక నారా లోకేష్ నిజంగా 5 సంవత్సరాలు కొనసాగించగలిగితే టీడీపీకి తిరుగులేని నాయకత్వం వచ్చేసినట్టే. ఎందుకంటే గతంలో లోకేష్ పైన రకరకాల కామెంట్లు చేసేవాళ్ళు, రకరకాల ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈయన వ్యవహరిస్తున్న విధానం కానీ, మాట్లాడే తీరు కానీ ఖచ్చితంగా నారా లోకేష్ ఒక రాటు తెలియని నాయకులాగా మారాడు. ఇదే విధంగా ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన్ని నిలబడుతూ పోరాడితే మాత్రం పార్టీలు గెలవచ్చు, ఓడిపోవచ్చండి. ఒకసారి వీళ్ళు రావచ్చు, ఒకసారి రావచ్చు, ఇంకోసారి ఎవరైనా రావచ్చు. పార్టీలు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ప్రజల మనసుల్లో మాత్రం ఖచ్చితంగా నిలిచిపోతాడు లోకేష్.